ఇన్ని రోజులు చాట్ జీపీటీ, జెమినీ ఏఐలు వాడి మన దేశం ఎప్పుడు ఇలాంటి ఏఐ సాఫ్ట్వేర్ కనిపెడుతుందా అని బాధపడేవాళ్ళం. ఇతర దేశాలు కనిపెట్టిన ఏఐను వాడేవాళ్ళం. బయట దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పరుగులు పెడుతుంటే ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా వెనుక పడింది అని బయట దేశాలు నవ్వుతుంటే బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు గేమ్ మొత్తం మారిపోయింది. అమెరికా చాట్ జీపీటీ, జెమినై, గ్రోక్ లాంటి ఏఐ సాఫ్ట్వేర్స్ కనిపెడితే మరో పక్క చైనా డీప్ సీక్ లాంటి ఏఐ సాఫ్ట్వేర్స్ కనిపెట్టింది. అయితే వాటన్నిటికీ బాబు లాంటి ఏఐ సాఫ్ట్వేర్ ను ఇండియా కనిపెట్టింది. ఇప్పుడు ఇండియా కనిపెట్టిన ఏఐ సాఫ్ట్వేర్ చూసి అమెరికా, చైనాకి వెన్నులో వణుకు మొదలైంది. మన ఇండియా కనిపెట్టిన ఏఐ సాఫ్ట్వేర్ ఇండియా దేంట్లో తక్కువ కాదని మరోసారి ఇతర దేశాలకు నిరూపించింది. ఒకసారి ఊహించండి, ఇప్పటి వరకు చాట్ జీపీటీ అంటే అమెరికా, జెమినై అంటే గూగుల్, అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద ఏఐలు అన్ని విదేశీ కంపెనీల నుంచి వచ్చినవే. భారత్ నుండి ఎటువంటి ఏఐ లేదు. కానీ ఇప్పుడు భారత్ ఒక పెద్ద అడుగు వేసింది. ఇండియాకి కూడా తమ సొంత ఏఐ ఉంటుందని ప్రకటించింది. ఆ ఏఐ పేరే సర్వం. ఇది కేవలం ఇంకో చాట్ జీపీటీ, జెమినీ లాంటి ఏఐ సాఫ్ట్వేర్ కాదు. ఇది భారతదేశంలోని కోట్లాది మంది తమ సొంత భాషతో మాట్లాడేలా తయారవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ ఇలా భారతదేశ భాషల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఏఐ. ప్రపంచంలో ఇప్పటి వరకు చాట్ జీపీటీ, జెమినీ, మెటా లాంటి దిగ్గజాలు ఉన్నప్పుడు సర్వం ఏఐ ఎందుకు అవసరం? అసలు సర్వం ఏఐతో పనేంటి? ఇది నిజంగా చాట్ జీపీటీకి, జెమినైలకు పోటీ ఇస్తుందా? మోదీ ప్రభుత్వం దీనిపై ఎందుకంత ఫోకస్ పెట్టింది? మన ఇండియాకు సర్వం వల్ల ఏంటి లాభం? చాట్ జీపీటీ, జెమినీ ఏఐలు కూడా భారతీయ భాషలు సపోర్ట్ చేస్తాయి కదా, మరి సర్వం ఏఐ స్పెషల్ ఏంటి? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. వీడియో ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక విషయం తెలుసుకుందాం. చాట్ జీపీటీ, జెమినీ ఏఐ ఇలా చాలా పవర్ఫుల్ ఏఐ సాఫ్ట్వేర్లు ఉన్నప్పుడు ఇంకో ఏఐ ఎందుకు? దానికి సమాధానం చాలా సింపుల్. చాట్ జీపీటీ, జెమినీ ప్రధానంగా గ్లోబల్ ఆడియన్స్ కోసం తయారైంది. మన దేశ అవసరాలకు తగ్గట్టు, మన భాషలకు తగ్గట్టు, మన ప్రభుత్వానికి, మన కంపెనీలకు, మన ప్రజలకు ఉపయోగపడేలా అవి ఉండవు. భారతదేశంలో మాత్రం వందల మిలియన్ల మంది ఇంగ్లీష్ మాట్లాడరు. వాళ్ళు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, ఒడియా, గుజరాతీ లాంటి మాతృభాషల్లో మాట్లాడతారు. ఒక్కో భాషకు కొన్ని రకాల యాసలు ఉంటాయి. కేవలం మన తెలుగు భాషకే తెలంగాణలో ఒకలా మాట్లాడితే తిరుపతి, గోదావరి, రాయలసీమ ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో యాస మాట్లాడతారు. చాట్ జీపీటీ, జెమినీ భారతీయ భాషలకు ఇచ్చే రెస్పాన్స్ కన్నా సర్వం ఇచ్చే రెస్పాన్స్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకు భారతదేశానికి సొంత ఏఐ అవసరం ఉంది? ఎందుకు మన భారతదేశం సొంతగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేసుకోవాలి? కొంతమందికి అనిపించవచ్చు, అప్పుడే మన భారతదేశానికి సొంత ఏఐ అవసరం ఉందా అని. ఇప్పుడున్న ప్రపంచంలో చమురు ఎంత ముఖ్యమో భవిష్యత్తులో డేటా కూడా అంతే ముఖ్యమవుతుంది. ఎవరి దగ్గరైతే డేటా ఉంటుందో వాళ్ళ దగ్గరే పవర్ ఉంటుంది. ఏఐ ఎవరి చేతిలో ఉంటుందో భవిష్యత్ టెక్నాలజీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అందుకే అమెరికా, చైనా, యూరప్ ప్రతి దేశం కూడా తమ సొంతగా ఏఐని నిర్మించడానికి బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు భారత్ కూడా అదే దారిలో నడుస్తోంది. ఎందుకంటే ఒక దేశం మొత్తం విదేశీ ఏఐలపై ఆధారపడితే కొన్ని పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. మన దేశంలోని సీక్రెట్ ఇన్ఫర్మేషన్ విదేశీ సర్వర్లలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. విదేశీ ఏఐ సాఫ్ట్వేర్లకు మన భాషలపై సరైన పట్టు ఉండదు. అది మన దేశ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవటం కష్టమవుతుంది. అందుకే భారత్ డిజిటల్ ఇండియా తరువాత ఇప్పుడు ఏఐ ఇండియా అనే దిశగా అడుగులు వేస్తోంది. సర్వం ఈ పేరు వెనక అర్థం ఏంటంటే, సర్వం అనే సంస్కృత పదానికి అర్థం అన్ని, అంటే ఎవ్రీథింగ్. అన్ని చోట్ల, అందరికీ, అన్ని భాషల్లో, అన్ని రంగాల్లో ఉపయోగపడే ఒక ఏఐ సాఫ్ట్వేర్. వారి లక్ష్యం ఒక్కటే, మన ఇండియా ఇతర దేశాల ఏఐ సాఫ్ట్వేర్లపై ఆధారపడి బతకకూడదు. మనకంటూ ఒక సొంత ఏఐ ఉండాలి అని వాళ్ళు ఈ సర్వం ఏఐని కనిపెట్టారు. ప్రపంచానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం ఉంది. అయితే భారత్కి మాత్రం భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం ఉంది. ఎందుకంటే భారత్ ఒక దేశం మాత్రమే కాదు, ఇది వందల భాషలు, వేల సంస్కృతులు, వేరువేరు అవసరాలు కలిగిన దేశం. చాట్ జీపీటీ, జెమినీ ఏఐ లాంటి ఏఐ సాఫ్ట్వేర్లు భారతదేశానికి అనుకూలంగా పనిచేయవు.
మీరు చాట్ జీపీటీలో రైతు బంధు పథకం ఎలా పని చేస్తుంది అని అడిగితే అది సమాధానం చెబుతుంది. కానీ ఒక గ్రామంలో ఒక రైతు మా పంటకి ఈసారి ఎక్కువ దిగుబడి రావాలి అంటే ఏం చెయ్యాలి అని ఒక తెలంగాణ యాసలో, ఒక రాయలసీమ యాసలో, గోదావరి యాసలో అడిగితే అక్కడ అసలు సవాల్ మొదలవుతుంది. మనం ఇప్పుడు వాడుతున్న చాట్ జీపీటీ, జెమినీ ఏఐలకు కేవలం తెలుగు మాత్రమే తెలుసు. కానీ సర్వం ఏఐకి మనం ఎలా మాట్లాడతామో, ఎలా ప్రశ్నలు అడుగుతామో, అవి ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా అన్నీ తెలుసు. దీన్నే ఏఐ లోకలైజేషన్ అంటారు. ఇదే సర్వం ఏఐ ప్రధాన లక్ష్యం. ఇప్పుడు భారత్ లక్ష్యం ఒక్కటే, ప్రతి మారుమూల గ్రామానికి ఏఐని తీసుకురావాలి. సర్వం ఏఐ ఒక కంపెనీ మాత్రమే కాదు, ఇది భారత ప్రభుత్వం ప్రకటించిన ఒక పెద్ద ఏఐ విజన్లో భాగమైంది. ఈ మిషన్ లక్ష్యం భారత్లో ఏఐ రీసెర్చ్ పెంచటం, స్టార్టప్స్ కి సహాయం చేయటం, దేశంలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించటం, అలాగే భారతీయ భాషలకు ఏఐని అందుబాటులోకి తీసుకురావటం. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏఐని మన ప్రభుత్వం ఎందుకు అంతలా సపోర్ట్ చేస్తుంది? ఎందుకంటే ఏఐ ఇప్పుడు కేవలం ఒక సాఫ్ట్వేర్ అయితే కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ టెక్నాలజీ. ఎలా ఒక దేశానికి రోడ్లు అవసరమో, ఎలక్ట్రిసిటీ అవసరమో, ఇంటర్నెట్ అవసరమో, భవిష్యత్తులో ఏఐ కూడా అంతే అవసరమవుతుంది. గవర్నమెంట్ సర్వీస్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, డిఫెన్స్, బ్యాంకింగ్ ఇవన్నీ ఏఐ ఆధారంగా మారిపోతున్నాయి. అందుకే భారత్ ఈ రంగంలో వెనక పడకూడదని ఏఐని ప్రోత్సహిస్తోంది. మన భారత్లో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం అంటే అంత తేలికైన పని కాదు. ఇక్కడే అసలైన సవాల్ ఎదురవుతుంది. ఏఐను తయారు చేయడానికి కేవలం సాఫ్ట్వేర్ సరిపోదు, అత్యంత శక్తివంతమైన జీపీయూ కంప్యూటర్స్ అవసరం, వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అందుకే ప్రపంచంలో ఏఐ రేస్ ఇప్పుడు చిప్స్ రేస్ గా మారింది. మీరు ఎన్విడియా అనే కంపెనీ పేరు వినే ఉంటారు. ఈ కంపెనీ తయారు చేసే జీపీయూలు లేకుండా చాట్ జీపీటీ, జెమినీ, క్లౌడ్ వంటి అత్యాధునిక ఏఐ మోడళ్లు తయారు చేయడం చాలా కష్టం. అందుకే ప్రపంచ దేశాలు జీపీయూల కోసం భారీగా పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఎన్విడియా మరియు సర్వం ఏఐ కలిసి పనిచేస్తున్నాయి. ఎన్విడియా యొక్క శక్తివంతమైన H100, B200 వంటి ఏఐ జీపీయూలు సర్వం ఏఐ మోడల్ ట్రైనింగ్ కు ఉపయోగపడుతున్నాయి. భారతదేశంలో ఏఐ కంప్యూటర్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎన్విడియా మౌలిక సదుపాయాలు అందిస్తోంది. సర్వం ఏఐ భారత భాషల ఏఐ అభివృద్ధి, ఎన్విడియా హార్డ్వేర్ మరియు ఏఐ సాఫ్ట్వేర్ ఎకోసిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది. సర్వం ఏఐ ఫ్యూచర్లో భారత్ని ఎంతలా ముందుకు తీసుకుపోబోతుందో, భారత్ ఫ్యూచర్ ప్లాన్ చూసి అమెరికా, చైనా వంటి దేశాలు కూడా షాక్ అవుతున్నాయి. ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్తో ఇండియా రియల్ టైం పేమెంట్ సిస్టంతో వరల్డ్ వైడ్గా నెంబర్ 1లో నిలిచింది. భారత్ యొక్క యూపీఐ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం పేమెంట్ సిస్టమ్గా ఎదిగింది. ప్రపంచంలో దాదాపుగా 49% పేమెంట్స్ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. భారత్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఆధార్, యూపీఐ, డిజిలాకర్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా అమెరికా, చైనా ముందున్నాయి. కానీ ఫ్యూచర్లో భారత్ ఏఐ పరంగా అమెరికా, చైనాకి గట్టి పోటీ ఇవ్వబోతోంది. సర్వం ఏఐతో భారత్ ఎలా అమెరికా, చైనాలకు గట్టి పోటీ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. సర్వం ఏఐ అంటే చాలా మంది చాట్ జీపీటీ, జెమినీ ఏఐలా పనిచేస్తుందని అనుకుంటారు. కానీ సర్వం ఏఐ అలా కాదు. సర్వం ఉపయోగాలు చాలా పెద్దవి. ఒక ప్రభుత్వ కార్యాలయంలో రోజుకు వేల ఫోన్ కాల్స్ వస్తాయి. అదే అక్కడ ఒక ఏఐ అసిస్టెంట్ ఉంటే ప్రజలతో వారి భాషలో, వారి యాసలో మాట్లాడి సమాచారం ఇవ్వగలదు. ఒక హాస్పిటల్లో పేషెంట్ తన భాషలో సమస్య చెబితే ఏఐ ముందుగా వివరాలు నమోదు చేసుకోగలదు. ఒక బ్యాంకులో కస్టమర్ కేర్ సపోర్ట్ కాల్స్లో ఏఐ సహాయం చేయగలదు. సర్వం ఏఐ లక్ష్యం కేవలం చాట్ జీపీటీ, జెమినీ ఏఐలా పనిచేయటం కాదు, భారతదేశంలో కోట్లాది మంది ప్రజలకు రియల్ టైంలో సహాయం చేయటం. ఒక రైతు నా పంటలో ఆకులు పసుపు రంగులోకి మారాయి అని ఫోన్లో చెబితే ఏఐ రైతు చెప్పిన సమాధానాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి, తిరిగి అదే భాషలో సమాధానం ఇవ్వాలి. స్పీచ్ రికగ్నిషన్, లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, వాయిస్ జనరేషన్ ఈ మూడిటిలో సర్వం ఏఐ చాలా మెరుగ్గా ఉంటుంది. ఒక ప్రయాణికుడు రేపు హైదరాబాద్కి చీపెస్ట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యి అని సర్వం ఏఐని అడిగితే ముందుగా వెబ్సైట్లు చూపిస్తుంది, ధరలు పోల్చుతుంది, మీకు బెస్ట్ ఆప్షన్ చూపిస్తుంది, మీ అనుమతి తీసుకొని టికెట్ కూడా బుక్ చేయగలదు.
ఇది కేవలం ఆన్సర్ కాదు, రియల్ టైం యాక్షన్. ఇప్పుడు ఊహించండి, ఒక ప్రభుత్వ కార్యాలయానికి రోజుకు 50,000 కాల్స్ వస్తున్నాయి. అందులో ఎక్కువ ప్రశ్నలు ఒక్కటే: నా పెన్షన్ ఎప్పుడు వస్తుంది, నా అప్లికేషన్ స్టేటస్ ఏంటి, నా సర్టిఫికేట్ రెడీ అయిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రతిసారి మనిషే చెప్పాల్సిన అవసరం లేదు. ఏఐ అసిస్టెంట్ ప్రజల భాషల్లో మాట్లాడి సమాచారం ఇవ్వగలదు. దీని వలన సమయం, ఖర్చు ఇలా అన్నీ ఆదా అవుతాయి. ఇక ఎడ్యుకేషన్ పరంగా అయితే ఏఐ ఒక పెద్ద మార్పు తీసుకురానుంది. ఒక గ్రామంలోని స్టూడెంట్ ఫిజిక్స్ డౌట్ ని తెలుగులో అడిగితే ఏఐ అదే భాషలో వివరంగా చెప్పగలదు. టీచర్ లేనప్పుడు కూడా ఏఐ ఒక టీచర్లా పనిచేయగలదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద మార్పు తీసుకురాగలదు. ఇలా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా సర్వం ఏఐ ఉపయోగపడనుంది. 1998లో భారత్ ఐటీ రంగంలో ప్రపంచానికి తన శక్తిని చూపించింది. 2008లో భారత్ అవుట్ సోర్సింగ్ లో ప్రపంచానికి హబ్గా మారింది. 2016లో అయితే యూపీఐ ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా డిజిటల్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు సరిగ్గా 2026లో భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఫోకస్ పెట్టింది. ఈసారి భారత్ ప్రపంచం ముందు గేమ్ చేంజర్ లా కనిపించబోతోంది. సర్వం ఏఐ, చాట్ జీపీటీ, జెమినైలా గ్లోబల్ ఏఐలకు గట్టి పోటీ ఇవ్వగలదని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యూచర్ కోసం మన భారత్ చేస్తున్న ప్లానింగ్ పై మీ అభిప్రాయాన్ని, అలాగే జై హింద్ అని కూడా కామెంట్ చేయండి.